హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఇదైతే వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి రోజు వీడియో అండి. నేనైతే ఆ రోజు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ నా పూజనైతే సిక్స్ కంతా నా పూజనైతే ఫినిష్ చేసుకున్నా అండి. ఇదైతే ఆల్మోస్ట్ నా డైలీ రొటీను అంటే నా పండగలు అలా ఉన్నప్పుడు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చండి. ఏవైనా పండగలు అలా ఉన్నప్పుడైతే నేనైతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అయితే నిద్రలేస్తా అండి. అప్పుడే మనకి పని అనేది త్వరగా అవుతుంది. ఆల్మోస్ట్ నేనైతే 4కే నిద్రలేస్తాను. లేయగానే ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకుంటా అండి. మాప్ పెట్టుకున్న తర్వాత బయట మనకి ఇంటి ముందు ప్లేస్ ఉంటుంది కదండి, అక్కడ కూడా అయితే ఊడ్చేసి నీట్గా మాప్ పెట్టేసి ముగ్గు అయితే పెట్టుకుంటా అండి. ఇవైతే బంతిపూలు ఎప్పుడో తీసుకొచ్చా అండి. అవి అయితే చలికాలం అవ్వడం వల్ల ఏమో అలాగే ఫ్రెష్గా ఉన్నాయి. అవంతా సూత్తో ఇలా ఒక దండలాగా మా బాబే గుచ్చాడండి. అవైతే వాకిడికైతే వేసేసాను. ఇక్కడైతే స్నానం చేసుకొని వచ్చేసి ఫస్ట్ స్టవ్కి అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నా అండి. అలాగే ఆ కార్నర్లో అయితే చిన్న రోలు కూడా ఉంటుందండి. రోలు దగ్గర కూడా కొంచెం ముగ్గు పెట్టేసి కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టండి. ఇక్కడైతే నేను ఈరోజు అయితే స్వీట్ పొంగల్ చేద్దామని చెప్పి, అంటే మొన్న కొత్త కుక్కరు కొనుక్కొచ్చా అండి. అది పాతది సరిగా పని చేయకపోతుంటేను అది ఇచ్చేసి మళ్ళీ ఎంతో తీసుకున్నారండి మనీ, నాకు సరిగా గుర్తులేదు. మళ్ళీ 2 లీటర్స్ది ఒకటి కుక్కర్ అయితే కొనుక్కొచ్చాను. సరే ఈరోజు కొత్త కుక్కర్లో వైకుంఠ ఏకాదశి రోజు పొంగల్ని అయితే చేద్దామని చెప్పి 1 గ్లాసు బియ్యం కొంచెం శనగపప్పునైతే వేసా అండి. ఇవైతే పచ్చిపాలే. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి స్టవ్ పైన పెట్టేసేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత పాలైతే 1 గ్లాసు పాలు అలాగే ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసేసి బాగా కలుపుకొని నేనైతే కుక్కర్ అంటే క్యాప్ పెట్టేసి విజిల్ పెట్టండి. ఒక 2 విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడకనిచ్చాను. అంటే అన్నం బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇలా స్టవ్ మీదే విజిల్ పెట్టకుండా పెట్టామంటే కుక్ అవ్వడం కూడా లేట్ అవుతుందని చెప్పి 2 విజిల్స్ అయితే పెట్టేసి ఈలోపు రైస్ ఉడికే లోపలే నేనైతే కొబ్బరి చిప్పను చూశారు కదండి, సాంబ్రాన్ని అయితే వేస్తున్నాను. నేనైతే సాంబ్రాన్ని వేయడం కోసం కొబ్బరి చిప్పని అయితే ఫస్ట్ స్టవ్కి ఆనిచ్చకుండా ఒక ఫ్లక్కర్ ఉంటుంది కదండి, దాంతో అయితే పట్టుకొని బర్నర్కి కనుక తగిలిచ్చామంటే బర్నర్ అనేది నల్లగా అయిపోయి పాడైపోతుందండి. అందుకని చెప్పి కొంచెం పైకి ఎత్తి పట్టుకున్నామంటే అది కొబ్బరి చిప్ అనేది బాగా కాలుతుంది. కానీ బాగా ఎండి ఉండాలండి. అంతే అండి. అది నిప్పులాగా అయినప్పుడు దాంట్లో సాంబ్రాన్ వేస్తా అండి. నేనైతే ఇలాగే వేస్తాను. ఇక్కడైతే రైస్ అయితే రెడీ అయిపోయిందండి. 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ పోయాక తీసి చూస్తే రైస్ అయితే మెత్తగా ఉడికిపోయింది. దాంట్లో మనం టేస్ట్కి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. అంటే బెల్లాన్ని అయితే నేను ముందే అలా పౌడర్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకున్నా అండి. స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువే తింటాము. ఇంకా బెల్లం వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్లో అయితే సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ఇంకా విజిల్ పెట్టకూడదండి. ఊరికే క్యాప్ పెట్టేసామంటే ఒక 10 మినిట్స్ తర్వాత బెల్లం అంతా కరిగిపోయి రైస్ అయితే ఇలా నీట్గా రెడీ అయిపోతుంది. దీంట్లో ఒక యాలకులు అయితే దంచి వేసేసి అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి నెయ్యిలో జీడిపప్పునైతే వేయించేసుకొని ఈ రైస్లో అయితే పొంగల్లో అయితే కలిపేసి బాగా కలుపుకున్నామంటే చూశారు కదా, స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడికి అయితే నైవేద్యం సమర్పించేసి పూజనైతే చేసుకున్నానండి. స్వీట్ పొంగల్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే రైస్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఉంచుకున్నామంటే రైస్ అనేది మెత్తగా ఉడుకుతుందండి. అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత బయట కూడా దీపాలు పెట్టేసి, నాకెందుకు ఫినిష్ చేసుకున్న తర్వాత అనేది బాగా వస్తుందండి. కానీ పూజ చేసుకున్నాను అని అయితే చెప్పాలి, మన్నించండి. బయట దీపాలు పెట్టేసి అలాగే నేనైతే డైలీ ముగ్గులో కూడా ఒక దీపం అయితే పెడుతున్నా అండి.
పైన మనకి ఇంట్లో తులసమ్మని పెట్టుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదు కదండి. మనకి పైన ఇలా ఉంటాయి మొక్కలు, తులసి మొక్కలు, మందారం, అలాగే గన్నేరు చెట్లు. అందుకని చెప్పి నేనైతే పైన అయితే ఊడ్చేసి బాగా కడిగి ముగ్గు పెట్టేసుకొని, ఇలా ఏమన్నా పండగలప్పుడు అంటే డైలీ పెట్టాలన్నా కష్టం కదండి. అందుకని చెప్పి శుక్రవారం ఇలా ఏవైనా పండగలు, శనివారం అలా మాత్రం పైన కూడా దీపం అయితే పెట్టేసేసి వస్తున్నా అండి. ఇంట్లో పూజ అంతా అయిపోయాక అప్పుడైతే వెళ్ళా అండి టెర్రస్ పైకి వెళ్ళి, అక్కడ కూడా తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసి సూర్య నమస్కారం అయితే చేసుకున్నా అండి. ఇదిగోండి ఈరోజైతే నేను ఇంట్లో పూజనైతే ఇలా చేసుకున్నాను. శంకు చక్ర దీపాలను వెలిగించి, చెప్పాను కదండి పైన తులసి చెట్లు ఉన్నాయని చెప్పి, అవైతే ఒక 4 ఆకులు అయితే తీసుకొచ్చి తులసాకులతో పూజనైతే చేశాను. మనకి ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగు పూజ చేసుకోవాలనుకుంటే మాత్రం నైటే సింకులో సామాన్లు ఉంటాయి కదండి, అవంతా నీట్గా క్లీన్ చేసేసుకొని స్టవ్ గట్టు మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ అనేది మనకి పని అయితే త్వరగా అనిపిస్తుంది, మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. ఎందుకంటే లేయగానే సింకులు సామాన్లు చూసామంటే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది. అందుకని చెప్పి నేనైతే డైలీ నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా అండి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.